ఇన్నర్ రింగ్ రోడ్డు, స్మార్ట్ సిటీ, రైల్వే బ్రిడ్జ్ కోసం రేపటి నుంచి భూ సమీకరణ చేపడుతున్నామని మంత్రి నారాయణ తెలిపారు. ఎండ్రాయి, వడ్డమాన నుంచి 2వ దశ భూ సమీకరణ చేపడతామని వెల్లడించారు. సిఆర్డీఏలో కొత్తగా 754 పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపినట్లు మంత్రి వివరించారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, డిప్యుటేషన్ ప్రాతిపదికన వీటిని భర్తీ చేస్తామని తెలిపారు. 7 మైనర్లకు పింఛన్ ఇచ్చేందుకు అథారిటీ అనుమతినిచ్చిందని, తల్లిదండ్రులు లేని అనాథల కోసం నిబంధనలు సడలించామన్నారు. కొందరు రైతులు తీసుకొచ్చిన వీధిపోటు సమస్య పరిష్కరించేందుకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. కృష్ణా రివర్ ఫ్రంట్ లో ఒక మెరైనా అనేది ఒకటి ఏర్పాటు చేయడానికి ఈరోజు పీపీపీ మోడల్లో 1 acre ల్యాండ్ ఇచ్చేటట్టుగా, అది ఏదైతే టూరిజం పాలసీ ఉందో ఆ పాలసీలోనే ఇచ్చే విధంగా అథారిటీ యాక్సెప్ట్ చేసింది. తర్వాత సీడ్ యాక్సిస్ రోడ్డు మీద మంగళగిరి రోడ్డు మీదకి ఎక్కేదానికి ఒక 4.5 ఎకరా పెండింగ్ లో ఉంది. బ్రిడ్జి ఫిబ్రవరి ఎండింగ్ అయిపోతుంది. బ్రిడ్జి అయిపోయిన తర్వాత ల్యాండ్ రాకుంటే ఇబ్బంది అవుద్దని ఇంకా తప్పని పరిస్థితుల్లో ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ ఇచ్చి ప్రాసెస్ ప్రకారం యాక్చువల్ గా ఆ ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది. రైల్వే ట్రాక్, అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్, అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కట్టేదానికి దానికి సంబంధించి ల్యాండ్ పుల్లింగ్ చేయడానికి నిర్ణయించి పెదకూరుపాడులో ఉండే ఎండ్రాయ్, అదేవిధంగా తుళ్లూరు మండలంలో ఉండే వడ్డమానం, ఈ రెండిట్లో స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్. ఆ తర్వాత నెక్స్ట్ ఆల్రెడీ 7 గ్రామాలకి అథారిటీ అండ్ కేబినెట్ అప్రూవ్ ఇచ్చిందో వాటిల్లో తీసుకుని మొత్తం కలిసి 16,666.57 ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ తీసుకుంటున్నాం. దాంట్లో ప్రభుత్వానికి ఫైనల్ గా వచ్చేది ఏంటంటే 2,500 ఎకరాలు ఈ యొక్క స్పోర్ట్స్ సిటీ కట్టడానికి, రైల్వే ట్రాక్ కి, ఇన్నర్ రింగ్ రోడ్ కి, ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మాత్రం ల్యాండ్ మిగులుతుంది. మిగతాది యాక్చువల్ గా రైతు సోదరులకు బ్యాలెన్స్ ఇవ్వడం జరుగుతుంది.